హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి బ్లడ్ ఫాల్స్ సంబంధించి ఈ వీడియోలో తెలియజేస్తాను. వాటర్ ఫాల్స్ కదా, బ్లడ్ ఫాల్స్ అది ఏంది అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందేనండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు దాచుకున్నటువంటి నదీ నదాలు అనేకం ఉన్నాయండి. శాస్త్రజ్ఞులు ఆ రహస్యాలను అన్వేషిస్తూనే ఉన్నారు. తాజాగా హిమానీ నదం కింద ఉప హిమానదీయ నదులు, సరస్సులు ఉన్నాయని కనుగొన్నారు. ఇవి ఉప్పు నీటితో నిండి ఉన్నాయి. ఈ నదిలో ఐరన్ కంటెంట్ ఉన్నటువంటి ఉప్పు నీరు ఉంది. అంటార్కిటికా తెల్లటి మంచుతో కప్పబడినటువంటి ఖండం. ఇక్కడ సూర్యకాంతి నెలల తరబడి చేరదు. అయితే ఇక్కడ నెత్తురు నదిలా ప్రవహించే చోటు ఉంది. దీన్నే బ్లడ్ ఫాల్స్ రివర్ అంటారు. భూమికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ ఖండంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. తెల్లటి దుప్పటి కప్పుకున్నట్లు ఉండే ఈ ఖండంలో ఉన్న జలపాతంలో రక్తపు నీరు ఎందుకు ప్రవహిస్తుంది అనేది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ నెత్తుటి జలపాతం గురించి రకరకాల పుకార్లయితే ఆ ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు బ్లడ్ ఫాల్స్ నది రహస్యం తెరపైకి వచ్చింది. ఒక నివేదిక ప్రకారం ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ అలాస్కా ఫెయిర్ బ్యాంక్స్ పరిశోధకులు ఈ నది మిస్టరీని ఛేదించడంలో విజయం సాధించారండి. ఈ జలపాతం మొదట 1911లో ఒక ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ అయితే కనుగొన్నారు. ఈ సరస్సు వయస్సు 1-5 మిలియన్ సంవత్సరాలండి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం మొదటి నుంచి కొనసాగుతున్నటువంటి ఆక్సీకరణ కారణంగా ఈ నది నీరు రక్త రూపంలో ఎర్రగా కనిపిస్తుంది. లోయలో ఐరన్ కంటెంట్తో కూడినటువంటి ఉప్పు నీరు అధికంగా ఉండటం దీనికి కారణమని పరిశోధకులు అయితే తెలిపారండి. ఈ సరస్సు ఈ సరస్సులో కాంతి, ఆక్సిజన్ లభ్యత చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. ఐరన్ కంటెంట్ ఉన్నటువంటి ద్రవం గాలిలో ఉన్న ఆక్సిజన్తో తాకినప్పుడు అది తుప్పుపట్టి నీరు రక్తం రంగులో ఎర్రగా మారుతుంది. ఏళ్ల తరబడి ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందండి. నేషనల్ జియోగ్రఫిక్లో ఇంతకుముందు ప్రచురించిన ఒక కథనం ప్రకారం శాస్త్రవేత్తలు, అన్వేషకుల బృందం ఈ మొత్తం ప్రాంతాన్ని అధ్యయనం చేసిందండి. హిమానీ నదం కింద ఉప హిమానీ నదీ నదులు అలాగే సరస్సులు ఉన్నాయని కనుగొన్నారు. ఇవి ఉప్పు నీటితో నిండి ఉన్నాయి. ఈ నదిలో ఐరన్ కంటెంట్తో ఉన్నటువంటి ఉప్పు నీరు ఉంది. అక్కడ ప్రవహించే నీరు ఎరుపు, నారింజ, బూడిద, తెలుపు రంగుల్లో దర్శనమిస్తాయి. ఈ బ్లడ్ ఫాల్స్ ఎత్తు 5 అంతస్తుల భవనంతో సమానం. ఒక నివేదిక ప్రకారం బ్లడ్ ఫాల్స్ నీటిలో ఆక్సిజన్ లేదని పరిశోధకుల బృందం పరిశోధన తర్వాత కనుగొంది. అయితే 17 రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి. సల్ఫేట్ తగ్గింపు ద్వారా శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ సూక్ష్మజీవులు చాలా క్లిష్టమైన వాతావరణంలో నివసిస్తాయండి. ఇదండి ఈ వీడియో అయితే బ్లడ్ ఫాల్స్‌కు సంబంధించింది. మీకు ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.